శివ అంటే కల్మషం లేనివాడు అని అర్థం. శివుడు అద్యంతాలు లేనివాడు, అతిశయించనివాడు, రూపాతీతుడు. అందుకే శివుడి విభూదాలంకారం. శివునికి మనం ఏ అభిషేకం చేసినా మనస్ఫూర్తిగా చేస్తే ఆ ఫలితము రానే ఉంటుంది. నా బిడ్డ ఒక్క పువ్వైనా నాకు పెట్టదా అని శివుడు కోరుకుంటూ ఉంటాడంట. మనం మనస్ఫూర్తిగా ఒక పువ్వు, ఒక పండు అయినా పెట్టినా శివుడు ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. నా బిడ్డ నాకు పెట్టిందిరా అన్నట్టు తీసుకుంటాడు. అందుకు మనకు ఉన్నంతలో ఎంత ఉంటే అంత రోజు దేవుడికి దీపధూప నైవేద్యాలు ఇస్తుంటే వారి కటాక్షం మనకి ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది. మనకి మనం జరుపుకునే కార్యాలు శుభం కలుగుతూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.